ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం రాకపోవడం, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, భరించలేని ఖర్చులు పెరిగిపోవడాలు కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడంతో పాటుగా నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా ప్రైవేటు ఉద్యోగులకి ఎంత కష్టపడినా సరే గుర్తింపు రాకపోవడము, శాలరీ పెరగకపోవడము, లేదా సరైనటువంటి కెరీర్ గ్రోత్ లేకపోవడం కనపడుతుంది. ఈ వారం అంతా కూడా వివాదాలు, కోర్టు సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. శారీరక కోరికలు ఇబ్బంది పెట్టడం, వ్యాపారస్తులకి కష్టాన దగ్గర లాభం లేకపోవడం, పరిశ్రమలు దానికి సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవడాలు, పర్మిషన్లు లేట్ అవ్వడాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు బాగా వచ్చే అవకాశం కనపడుతుంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. రుణ బాధలు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కనపడుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకి మంచి అవకాశాలు చేజారిపోయే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు కూడా ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు, శారీరక కోరికలు, బయట కలవడాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, కుటుంబ సమస్యలు, దూరాలు జరిగే అవకాశాలు, గొడవలు కనపడుతున్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకునే పరిస్థితులు, కావలసిన వారు దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారం చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు, ప్రతిబంధకాలు, అలాగే ప్రతి చిన్నదానికి ఉద్రేకపడ్డము, అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కనపడుతుంది. ప్రేమికుల మధ్య వివాదాలు, సంపాదన కన్నా ఖర్చు అధికమవడము కనపడుతుంది. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్త, పొదుపు చేసే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. చదువు పట్ల దృష్టి సారించకుండా అనవసరమైన వ్యామోహాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చదివేటటువంటి సమయంలో తలకాయ నొప్పి రావడం కానీ, డిస్టర్బెన్స్ కానీ కనపడుతోంది. ఏకాగ్రతతో చదువుకోవాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. స్త్రీలకి తోటి కోడళ్లతోటి, అత్తమామలతోటి, భర్తతోటి విభేదాలు, ఇరుగు పొరుగు వారు మీ మీద నిందారోపణ వేయడం కానీ, విలువైన వస్తువులు పోగొట్టుకోవడంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోట సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయలేకపోవడంతో పాటుగా వ్యాపారంలో సామాన్య లాభాలు పొందగలిగే అవకాశమే కనపడుతుంది. కాబట్టి ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ